హాయ్ అండి, నమస్తే. ఈ వీడియో చూసేటి వాళ్ళకి ఇది వచ్చేసి టాజ్లాక్ అండి, వారధి అగ్రిటెక్ వాళ్ళది. ఇది ఎనగండ్ల గ్రామం, సిబెలగల్ మండలం, కర్నూలు జిల్లా. ఈయన వచ్చేసి టాజ్లాక్ స్ప్రే చేసి కరెక్ట్గా 5 days అవుతుంది. 5 daysలో దాదాపు అంటే ఇప్పుడు సపోజ్కి చూడండి, మొక్క కనిపిస్తుంది కదా క్లియర్గా మీకు. ఎలా ఉంది ఏంటనేది పక్కా చెప్తానండి, చూడండి, గమనించగలరు. చూడండి, ఈ ముదురు సపోజ్కి ఇక్కడ కింద ఆకులు పూర్తిగా ముడుచుకొని పూర్తి బెట్టబారిన ముదురు అంటారు దీన్ని. ఈ విధమైన ఉన్న ముదురుని ఓన్లీ 5 daysలోనే క్లియర్గా చేస్తూ ఈ విధమైన ఆకులు వస్తున్నాయి, గమనించండి. ఖచ్చితంగా ఈ టాజ్లాక్ని ప్రతి ఒక్క రైతన్న వాడుకోదగ్గ మందే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదండి. ఇప్పుడు వస్తున్న ప్రతి చిగురు కూడా ఎంత క్లియర్గా వస్తుంది చూడండి. ఈ ముదురు కింద ముదురు ఎలా ఉంది, పైన చిగురులు చూడండి, వచ్చే చిగురులు ఎలా వస్తున్నాయి. టాజ్లాక్ది అది ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు. నమస్తే అండి, హాయ్. మా ఊరి నాన్నల సిబెలగల్ మండలం, కర్నూలు జిల్లా. టాజ్లాక్ మందు కొట్టినాను. ఓకే. ఈ కొట్టక ముందు ఈ విధంగా కొంచెం బొబ్బడిలాగా ఉండేది. అంటే ఈ గుల్లముడత ఇంత హెవీగా ఉంది కదన్నా. గుల్లముడత ఫస్ట్ అంటే నీళ్ళ కిందనా ఇది బయలు పొలం వేస్తారా మీరు? బయలు పొలం ఇది. అంటే టాజ్లాక్ కొట్టి ఎన్ని రోజులు అయింది? 5 రోజులు అయింది. ఈ రోజుకి 5 రోజులు. అంటే ఈ 5 రోజులకి కొంచెం చిన్నగా ఇట్లా రిజల్ట్ నీట్గా వస్తుందా? ఈ విధంగా వస్తుంది. ఓకే. ఈ విధంగా ఉన్న చెట్లు నీట్గా అయిపోయినాయి, కొన్ని చెట్లు ఇంకా నీట్గా అవుతూ ఉన్నాయి. అప్పుడే చిగుర్లు కూడా కనిపిస్తుంది. ఇదంతా నీట్గా ఇంకా కొద్దిగా ఏడనవుతాన మొద్దు ముడత తెగడం లేదనమాట. అవునవునవును. ఇప్పుడు సపోజ్కి ఈ మొక్క నీట్గా అవుతుంది, ఈ మొక్కనేమో ఇంత ముడుతున్నది, ఇది లైట్గా చిన్నగా స్టార్ట్ అవుతుంది 5 రోజులు. అప్పుడే కనిపిస్తుంది కింద మాత్రమే ఓ రకంగా పనిచేస్తుంది. బాగా పనిచేస్తుందా? పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ముడత వచ్చేసి టాజ్లాక్ కొట్టక ముందు ఉండే ముడత ఇది, కానీ దానిపైన వచ్చే చిగురులు నీట్గా వస్తున్నాయి. కొట్టినాక ఇది మారింది. అదే ఆ చిగురు నీట్గా వస్తుంది. మొత్తానికంటే ఈ గుల్ల ముడతకి కొట్టుకోవాల్సిన మందేనా ఇది? కొట్టుకోవచ్చు సార్, ఖచ్చితంగా కొట్టుకోవచ్చా? ఓకే. బాగా పనిచేస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా ఎన్ని రోజులు అయింది కొట్టి? 5 రోజులు అయింది. 5 రోజులు అయింది. అంటే నీది బయలు పొలమే ఇలా ఉన్నది, ఇప్పుడు ఇంత నీట్గా అవుతుంది. అయిన మొక్క నీట్గా అయింది, కొన్ని మొక్కలు ఇంత నీట్గా ఉన్నాయి. ఏదో ఒక మొక్క ఇంకా రికవర్ అవుతుంది 5 days. ఈ చిన్న మొక్క చూపిద్దాం ఒకసారి. కింద చూడండి, గమనించగలరండి. కింద ముదురు ఎలా ఉంది, పైన చిగురు వచ్చే చిగురు ఎంత నీట్గా అవుతుంది చూడండి ఒకసారి. క్లియర్గా ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ టాజ్లాక్ అనే మందుని స్ప్రే చేసుకుంటే 5 daysలో ఈ విధంగా రికవర్ అవుతుంది. కింద గుల్ల ముడత ఉంది, పైన వచ్చే చిగురు కనిపిస్తుందా? ఈ చిగురు చూడండి ఎంత నీట్గా వస్తుందో. పైన వచ్చే చిగురులు నీట్గా వస్తున్నాయి, బాగా వస్తున్నాయి సార్. అంతకు మాత్రం కొంచెం ముద్దుగానే ఉందిలే, అంతకుముందు పూర్తిగా లేదులే. క్లియర్గా ఇప్పుడు చూడు, ఇది నీట్గా ఉంది. ఇప్పుడు ఈ మొక్క చూద్దాం, ఈ పైన చిగురులు నీట్గా ఉన్నాయి, లోపల ఇదిగా ఇప్పుడు చూడు మారలేదు. అది ఇప్పుడు మందు పడిన కడాల నీట్గా అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఇది చూడు ఎంత క్లియర్గా కనిపిస్తుంది. కిందన చిగురులు ఇంత ముడుతుంటే పైన వచ్చే చిగురులు నీట్గా వస్తున్నాయి. కొత్త చిగురులు వచ్చేటి వల్ల నీట్గా వస్తున్నాయి. ఈ టాజ్లాక్ అయితే బాగా పనిచేస్తుంది. ఎక్కడ తీసుకున్నావు? శివసాయి ఫర్టిలైజర్, బెలగల్లోనే శివసాయి ఫర్టిలైజర్స్లో తీసుకున్నాం. ఓకే. అసలు మామూలుగా కాదు, ఇది ఎంత నీట్గా ఏం చూడు పైన వచ్చే చిగురులల్లో. ఇప్పుడు ఇటు చూడు, నాకు గమనించవచ్చు, ప్రతి ఒక్క రైతన్న కూడా గమనించగలరండి. కిందన ఈ ఆకు ఎంత హెవీగా ముడుతుంది, బాగా గమనించండి, నీకు క్లియర్గా అర్థం చేసుకోండి మేము చెప్పేది. పైన చిగురు ఎంత నీట్గా ఉంది, దాని కింద ఆకు ఇది ఎలా ఉంది క్లియర్గా. ఇప్పుడు దీన్ని తెంపుదాం, ఏమవ్వదు. కింద ఇట్లా పట్టుకున్నది, కిందనేమో ముదురుంది కింద ఆకులు, పైన వచ్చే చిగురు మాత్రం చాలా ఎక్సలెంట్ నీట్గా వస్తుంది. అది కూడా ఓన్లీ 5 daysలోనే ఈ విధమైన రిజల్ట్. 5 రోజులు అంతే. వాడుకోవచ్చమైతే దీన్ని రైతులు ఖచ్చితంగా. ఓకే. ఎనగండ్ల గ్రామం కదా? సిబెలగల్ మండలం. ఓకే. మరి నెక్స్ట్ ఏం కొట్టాలనుకుంటున్నావు? అదే ఏమనుకుంటున్నావు? నెక్స్ట్ కానీ ఇది కూడా మీరు ఏం కదా అనుకుంటున్నా? కొట్టొచ్చు. నెక్స్ట్ రౌండ్కి బజూకా వేసుకో, బాగుంటుంది. ఓకేనా? నీళ్ళు అయితే పెట్టు ఫస్ట్. నీళ్ళు ఇప్పుడు కాలువ వస్తుంది అంటున్నావు కాబట్టి నీళ్ళు పెట్టుకో. మీరు ఏమనుకుంటున్నారు, దీనికి ముదురు ఎక్కువ వస్తుంది నీళ్ళు కడితే కడ్డి బేడకి అనుకుంటున్నారు? అట్లాంటిది ఏం లేదు. కడ్డి బేడకి నీళ్ళు కట్టినంత ముదురు వస్తుంది అని చెప్తుంటారు. అట్లేమొద్దు. మీకు 8 రోజులకు 10 రోజులకు ఒక తడి దొరుకుతుందని చెప్పినావు. 8 రోజులకు ఒకసారి ఆలోపే నీళ్ళు కట్టడం, 8 రోజులకు ఒకసారి అయినా మంచి మందు కొట్టుకో. మినిమం ఇది కూడా ఎంత 10-15 క్వింటాలు రేటు మాత్రం చెప్పలేం ఛాన్స్లు. ఓకే, థ్యాంక్ యూ అన్న.